స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ కి మొదటిసారి అప్లై చేసే స్టూడెంట్స్ ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం డీటెయిల్డ్ గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా చూద్దాం. ఒకసారి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోవడం మీకు చాలా ఈజీ అవుతుంది. సో ముందుగా ఈ అప్లై చేసుకోవడానికి మనకి డేట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. 18th జూన్ నుంచి 8th జూలై వరకు మీరు దీనికి అప్లై చేసుకోవాలి. అయితే మనం అప్లై చేసుకునేటానికి ముందు మన దగ్గర ఏమేమి రెడీ ఉంచుకోవాలి అప్లై చేసుకోవడానికి ముందు ఒకసారి చూడండి. అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని ముందు మీ ఎస్ఎస్సి దగ్గర పెట్టుకోండి, సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి. సో మీ డిగ్రీ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే అది డేట్స్ అవి అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఫోటోగ్రాఫ్ మీది 4.5 సెంటీమీటర్స్ బై 3.5 సెంటీమీటర్స్ ఫోటోగ్రాఫ్ ఒకటి కావాలి. ఈ డైమెన్షన్స్ 200 by 230 పిక్సెల్స్ ఉండాలి. ఇంపార్టెంట్ ఏంటంటే దీని సైజ్ వచ్చేసి ఫైల్ సైజు 20 KB 50 KB మధ్యలో ఉండాలి. దీన్ని 20 KB కంటే తక్కువ 50 KB కంటే ఎక్కువ కూడా తీసుకోదు. అందుకు ఆ రెండింటికి మధ్యలో ఉండేలాగా చూసుకోండి. అప్పుడే కానీ అది మీరు అప్లై చేసినప్పుడు అది తీసుకుంటుంది అది. సో ఒకవేళ మీది సైజ్ డిఫరెంట్ గా ఉంటే మీరు సైజ్ రెడ్యూసర్స్ వెబ్సైట్స్ చాలా ఉంటాయి మనకి ఫ్రీవి, దాని నుంచి మీరు సైజ్ రెడ్యూస్ చేసుకుని ఈ సైజులు దగ్గర పెట్టుకోండి. తర్వాత సిగ్నేచర్ వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ తో మీరు సిగ్నేచర్ పెట్టుకోండి. అది జేపీజీ కానీ జేపీజీ ఫార్మాట్ లో కానీ మీరు దాన్ని తీసుకోవచ్చు. డైమెన్షన్స్ 140 by 60 పిక్సెల్స్ ఉంటుంది. ఫైల్ సైజ్ వచ్చేసి 10 KB 20 KB మధ్యలో ఉండాలి. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. సో డైమెన్షన్స్ 240 by 240 పిక్సెల్ సైజు. తర్వాత సైజ్ వచ్చేసి బిట్వీన్ 20 KB and 50 KB మధ్యలో ఉండాలి. తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇది మన నోటిఫికేషన్ లో 15th పేజీలో ఉంటుంది చూడండి. అది వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ తో మీరే రాయాలి, మీరు చేతితో రాయాలి. అది రాసి పెట్టుకోండి. ఆ డైమెన్షన్స్ 800 by 400 పిక్సెల్స్. తర్వాత 10 సెంటీమీటర్స్ విడ్త్ 5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB 100 KB కి మధ్యలో ఉండాలి. ఇవన్నీ కూడా ముందు రెడీ చేసి పెట్టుకుంటే అప్పుడు మీరు అప్లై చేసుకోవడం అనేది ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా ఈజీగా అప్లై చేస్తారు మీరు. ఇక మీరు ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంటే దీనికి సంబంధించిన కంటెంట్ వారు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కంటెంట్ అయినా సరే రేస్ ఇన్స్టిట్యూట్ మా టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్స్ టెలిగ్రామ్ ఛానల్లో మేము కంటెంట్ ప్రొవైడ్ చేసి ఇదంతా కూడా కంటెంట్ ఎవ్రీడే అప్లోడ్ చేస్తాము. దీనికోసం మీరు కోడ్ స్కాన్ చేయండి, లేకపోతే రేస్ ఫర్ జాబ్స్ అని టైప్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత దీంతో పాటు ఎగ్జామినేషన్ కంటెంట్ లేకపోతే జాబ్ నోటిఫికేషన్స్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మా రేస్ ఫర్ జాబ్ యాప్ లో మీకు ప్రొవైడ్ చేస్తాం. సో మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ ఎగ్జామ్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, తర్వాత ఫ్రీ టెస్ట్లు, దాని తర్వాత డైలీ జాబ్ అప్డేట్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అదేవిధంగా లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ టెస్ట్ కూడా ఇందులో అవైలబుల్ ఉంటుంది. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవుతుంటే రేస్ ఇన్స్టిట్యూట్ బెస్ట్ బుక్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఎగ్జామినేషన్ కి 15 బుక్స్ ప్రొవైడ్ చేస్తుంది. 3500 రూపీస్ ఉంటుంది. మీకు కొరియర్ ద్వారా ఇంటికి పంపించడానికి ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేస్తే కొరియర్ ద్వారా ఇంటికే పంపించడం జరుగుతుంది. ఇక ఆఫ్లైన్ బ్యాచెస్ మీకు SBI PO కి సంబంధించి మండే నాడు స్టార్ట్ అవుతుంది. ఆల్ 4 బ్రాంచెస్ లో మండే స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా లైవ్ ఆన్లైన్ బ్యాచ్ కూడా మండే స్టార్ట్ అవుతుంది. దీనికోసం మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అందులో రికార్డెడ్ వీడియో కోర్స్ కూడా అవైలబుల్ గా ఉంది. సో ఈ ఒక్కసారి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు దగ్గర పెట్టుకుంటే ఈ మొత్తం అప్లై చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మనం చూద్దాం. ముందుగా మీరు sbi.bank.in వెబ్సైట్ ఓపెన్ చేసి కెరియర్స్ కి వెళ్ళండి. కెరియర్స్ పేజ్ కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్ కనిపిస్తాయి. ఈ కరెంట్ ఓపెనింగ్స్ లో మీరు ఇక్కడ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అని చెప్పి ఇక్కడ చాలా పోస్టులు ఉంటాయి. ప్రొబేషనరీ ఆఫీసర్స్ మీరు క్లిక్ చేస్తే మీకు ఇది కనిపిస్తుంది. ఇందులో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. తర్వాత అప్లై ఆన్లైన్ అని మీరు దీని ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే IBPS సైట్ కి వెళ్ళండి. మీరు IBPS.in సైట్ కి వెళ్తే మీకు మీ కింద కనిపిస్తుంది. మీరు స్క్రోల్ డౌన్ చేస్తే అదర్ ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్స్ దగ్గర మీకు SBI కనిపిస్తుంది. ఈ SBI డైరెక్ట్ క్లిక్ చేసినా సరే మీరు ఈ పేజ్ కి ఓపెన్ అవుతారు. మీరు SBI నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే IBPS సైట్ నుంచి వెళ్ళొచ్చు. ముందుగా మీకు ఇది కనిపిస్తుంటుంది ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అని. సో ఇది మీరు చూసుకోండి. ఇక్కడ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కోసం. లేదు ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయిపోయి ఉన్నారు, మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపిస్తుంది, SBI నుంచి వస్తుంది. అది మీరు సేవ్ చేసి పెట్టుకుంటే మీరు మళ్ళీ అందులో ఎంటర్ అవడానికి ఉపయోగపడుతుంది. కొత్త వాళ్ళు మాత్రం ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేసుకోవచ్చో లాస్ట్ డేట్స్ ఇక్కడ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందు మీరు వ్యాలిడ్ మొబైల్ నంబరు, వ్యాలిడ్ ఈమెయిల్ దగ్గర పెట్టుకొని వెరిఫై కూడా చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ప్రాసెస్ లో చేసే మొత్తం ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తాం,
డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం, తర్వాత అన్ని ఎంటర్ చేసి దానికి ఒకసారి ప్రివ్యూ చూసుకుంటాం, తర్వాత ఇంకొన్ని అప్లోడ్ చేస్తాము, తర్వాత ఫైనల్ గా పేమెంట్ చేస్తాం. ఇది మొత్తం ప్రాసెస్ ఇందులో. సో ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తారంటే, ముందుగా మీ ఫస్ట్ నేమ్ ఇక్కడ రెడ్ మార్క్ తో స్టార్ మార్క్ ఉంటుంది. రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉండేది ఏంటంటే మీరు తప్పనిసరిగా ఆ ఫీల్డ్ ఎంటర్ చేయాలి అని. సో నేను రెడ్ కలర్ ఉన్నదానికి నేను ఎంటర్ చేస్తున్నాను, నా పేరు ఎంటర్ చేస్తున్నాను. మీరు కూడా ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ 3 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ కూడా చేసుకోవాలి మీరు. సో మిడిల్ నేమ్ ఉంటే ఎంటర్ చేయండి, మిడిల్ నేమ్ లేకపోతే ఎంటర్ చేయకండి. నేను ఇక్కడ పెట్టేస్తున్నాను ఫస్ట్ నేమ్, దాన్ని కన్ఫర్మ్ చేయండి. మళ్ళా అదేవిధంగా మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ చేయండి, మిడిల్ నేమ్ లేకపోతే మాత్రం మీరు దాన్ని వదిలేయచ్చు. సో కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేమ్ నేను ఎంటర్ చేశాను, కన్ఫర్మ్ చేశాను, మిడిల్ నేమ్ లేదు రాయలేదు, లాస్ట్ నేమ్ నేను ఎంటర్ చేశాను, కన్ఫర్మ్ చేశాను. తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు మొబైల్ నెంబరు ఇక్కడ తప్పనిసరిగా రెడ్ మార్కులు ఉంటుంది. నేను ఒక బ్రాంచ్ నెంబరు, రేస్ బ్రాంచ్ నెంబర్ ఒకటి ఎంటర్ చేస్తున్నాను. తర్వాత దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోండి. దీన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే కూడా మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత కంపల్సరీ ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేయాలి. వ్యాలిడ్ ఇది మీకు ఓటీపీతో వెరిఫికేషన్ చేసుకోవాలి మీరు మొబైల్ నెంబర్ ని. సో తప్పనిసరిగా మీకు ఇది వస్తుంది. తర్వాత raceinstitute@gmail.com అని ఈమెయిల్ ఐడి నేను దీనికోసం ఇస్తున్నాను. అదర్వైజ్ మీ ఈమెయిల్ ఐడి తప్పనిసరి చేయండి. అది రేస్ ఇన్స్టిట్యూట్ వరకే మీరు ఇక్కడ చేయండి. డొమైన్ నెంబర్ రాయకండి, మీ ఇదే చేయండి. దాని తర్వాత ఇక్కడ డొమైన్ నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ డొమైన్ నెంబర్ ఉంటే ఆ డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను అది ఇక్కడ కన్ఫర్మ్ కూడా చేసేసాను. కంప్లీట్ గా వస్తుంది కన్ఫర్మ్ చేసేటప్పుడు. దాని తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయండి. సో ఈ సెక్యూరిటీ కోడ్ అని చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఈ క్యాప్చా కార్డు ఆర్ సెక్యూరిటీ కోడ్ అంటాము. ఈ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసాం. సో నేము, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, ఇది చాలా తప్పనిసరి. ఒకసారి ఇది ఎంటర్ చేశారంటే మళ్ళా మార్పు ఉండదు. నేమ్ లో, మీ ఈమెయిల్ ఐడిలో, నేమ్ మన తర్వాత మొబైల్ నంబర్ లో దేంట్లో మార్పు ఉండదు. చాలా 1-2 సార్లు కేర్ఫుల్ గా చూసుకొని మీరు సబ్మిట్ చేయండి. ఇప్పుడు నేను సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. 1 or more ఎర్రర్ కనిపిస్తుంది. నేను ఏదో ఇక్కడ ఎంటర్ చేయలేదు. ఏం ఎంటర్ చేయలేదని మీకు తెలుస్తుంది. మిడిల్ నేమ్ ఇక్కడ మనం ఇదేదో వచ్చింది, మిడిల్ నేమ్ లేదు ఇక్కడ అసలు యాక్చువల్ గా. సో కాబట్టి ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తాను. కన్ఫర్మ్ చేసేటప్పుడు చూడండి ఆ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ గా తప్పనిసరిగా ఉన్నాయా లేదా, ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోతే చేంజ్ ఉండదు అని చెప్తుంది. సో కన్ఫర్మ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఓటీపీ వెరిఫికేషన్కి వచ్చాం. ఓటీపీ వెరిఫికేషన్ వచ్చినప్పుడు మొబైల్ నంబరు, మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి రెండు కూడా మనం వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ముందు నేను వెరిఫికేషన్ కోసం నేను ప్రెస్ చేస్తే ముందు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి అంటుంది. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ మనం ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేస్తాను. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు సెండ్ ఓటీపీ అన్నాను. ఓకే, ఇక్కడ నాకు ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఓటీపీ వచ్చినప్పుడు నేను వెరిఫై చేసుకొని ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓటీపీ ఎంటర్ చేస్తాను నేను. ఇది వెరిఫై చేశాను. మొబైల్ నెంబర్ వెరిఫైడ్. మీరు తప్పనిసరిగా ఈ మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా మీరు సెండ్ ఓటీపీ అన్నప్పుడు మళ్ళా క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. సో ఇక్కడ నేను సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఓటీపీ మళ్ళీ మీరు ఒకసారి వెరిఫై చేసుకుని మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడికి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. వెరిఫై చేస్తున్నాను. రెండు వెరిఫై అయిపోయినాయి. సో మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోయింది, ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం స్కాన్ చేసి పెట్టుకున్న ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేద్దాం. సో కరెక్ట్ దాంట్లో ఉంటే ఫోటో అప్లోడ్ అవుతుంది. దీంతో పాటు లైవ్ లో కూడా మీరు ఫోటో ఒకటి క్యాప్చర్ చేస్తుంది. సో లైవ్ లో మనం ఫోటో తీసుకుంటుంది. మీరు మొబైల్ నుంచి కానీ లేకపోతే వెబ్ కెమెరా నుంచి కానీ మీరు తీసుకోవచ్చు. వెబ్ కెమెరా అయితే మాత్రం ఇక్కడ క్యాప్చర్ ఫోటో అని చెప్పి ఇక్కడ మీరు తీసుకోండి. అదే మొబైల్ అయితే మాత్రం మీరు స్కాన్ ఓపెన్ చేస్తే, ఈ స్కాన్ నుంచి మీరు మొబైల్లో ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి అయినా ఫోటో తీసుకోవచ్చు. నేను ఇక్కడ వెబ్ కెమెరా నుంచి తీస్తున్నాను. ఎలా అడుగుతుంది, ఎలా చేయాలా అని. ఎలా చేసి మీరు కరెక్ట్ గా చూసుకోండి. ఎక్కడి నుంచి ఉంది మీరు సరిగ్గా చూసి ఐస్ అన్ని బ్లింక్ చేయకుండా ఐస్ ఓపెన్ పెట్టి మీరు కెమెరా వైపు చూస్తుండండి. లేకపోతే మళ్ళీ రీటేక్ చేసుకోండి. ఓకే, క్యాప్చర్ అగైన్ అని చెప్పి మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే అనుకుంటే మాత్రం మీరు సేవ్ చేసేయండి. సో మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్
తర్వాత క్యాప్చర్ చేసిన ఇమేజ్ 2 వచ్చాయి, దీన్ని కన్ఫర్మ్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ మీరు సిగ్నేచర్ ని ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్న సిగ్నేచర్ ని అప్లోడ్ చేసేయండి. ఇక్కడ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసాం, ఇది కూడా కన్ఫర్మ్ చేస్తాను. తర్వాత ఇది మనం ఈ ప్రాసెస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. నెక్స్ట్ స్టెప్ లో మనకు వచ్చేసి మన ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, లాంగ్వేజెస్ లోను ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. ముందు కేటగిరీ, సో దీంట్లో వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇక్కడ ఇస్తాం. సో ముందు కేటగిరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కేటగిరీ ఒకసారి ఎంటర్ చేశారంటే యూ కెనాట్ చేంజ్ యువర్ కేటగిరీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ క్లియర్ గా పెట్టండి. ఓకే, మీరు అదే అడుగుతుంది, మీరు ఒకసారి ఎంటర్ చేస్తే మాత్రం మళ్ళీ చేంజ్ అవ్వదు అని కేర్ఫుల్ గా పెట్టండి. ఒకవేళ మీరు కేటగిరీ ఏదైనా ఉంటే సబ్ కాస్ట్ ఉంటే సబ్ కాస్ట్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత నో చేంజ్ ఇన్ కేటగిరీ అనేది మీకు మళ్ళా చెప్తానే ఉంది. సో ఒకవేళ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ వాళ్ళ క్యాండిడేట్స్ కి మాత్రం ఐ కన్ఫర్మ్ దట్ ఐఎమ్ ఇన్ పొజిషన్ ఆర్ విల్ ప్రొడ్యూస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బేస్డ్ ఆన్ యాన్యువల్ ఇన్కమ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 25-26. అంటే మొన్న మార్చి తోని ఎండ్ అయినటువంటి 25-26 ఫైనాన్షియల్ ఇయర్ లో మీ ఫైనాన్స్ ని బేస్ చేసుకుని, మీ ఇన్కమ్ ని బేస్ చేసుకుని ఇప్పుడు మీకు లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తుంది. కాబట్టి అది ఇమీడియట్ గా రాకపోతే నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పి మీరు ఇక్కడ ఎస్ అని చెప్పాలి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. ఓకే, సో ఓబీసీ, ఎన్సీ, నాన్ క్రిమి లేయర్ కింద వాళ్ళు కూడా ఐ కన్ఫర్మ్ దట్ ఐఎమ్ ఇన్ పొజిషన్ ఆర్ విల్ ప్రొడ్యూస్ ఓబీసీ, ఎన్సీఎల్, నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2026. సో 1/4/2026 తర్వాతనే మీరు తీసుకోవాలి సర్టిఫికేట్ ని. అది కూడా తర్వాత ప్రొడ్యూస్ చేస్తాను. ఇప్పుడు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి తర్వాత ప్రొడ్యూస్ చేస్తాను, ఈ డేట్ తర్వాత తీసుకున్న దాన్ని అని చెప్పి మీరు ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చేయండి. తర్వాత ఆర్ ఏ పర్సన్ అండ్ బెంచ్ మార్క్ ఆఫ్ డిజబిలిటీ ఆఫ్ 40% ఆర్ అబౌవ్ ఉంది అంటే మాత్రం డిజబిలిటీ ఉంది అంటే మీరు ఎస్ అని పెట్టండి, లేని వాళ్ళు నో అని పెట్టండి. ఎస్ అని పెడితే దానికి సంబంధించిన మిగిలిన కూడా ఓపెన్ అయిన ఆ టైప్ ఆఫ్ డిజబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సబ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ కానీ మల్టిపుల్ డిజబిలిటీస్ ఉంటే మీరు దాన్ని ఇక్కడ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మల్టిపుల్ డిజబిలిటీ చేయాలంటే మీరు కంట్రోల్ కీ మీరు హోల్డ్ చేసి అది మీరు సెలెక్ట్ చేసుకుంటూ రావచ్చు మీరు. దాని తర్వాత ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సెరెబ్రల్ పాలసీ అని చెప్పి ఇది కూడా దానికి సంబంధించింది. ఇవన్నీ మనకు ఓపెన్ కావు, ఎందుకంటే మనకు నో పెట్టాం కాబట్టి ఓపెన్ కావు. ఎవరైతే ఎస్ పెడతారో వాళ్ళకి ఇవన్నీ ఓపెన్ అవుతాయి, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని దాన్ని. ఓకే, అదంతా కూడా ఇంపార్టెంట్. సో స్క్రైబ్ అవసరం ఉన్న వాళ్ళు కూడా డూ ఇంటెంట్ టు యూజ్ ద సర్వీస్ ఆఫ్ స్క్రైబ్ సర్వీసెస్ వాడుకుంటారని ఎస్ అని పెడితే ఆ యాక్సెప్ట్ ద సర్వీస్ అని పెట్టి గైడ్ లైన్స్ ఆఫ్ స్క్రైబ్ అని పెట్టండి. ఆ డీటెయిల్స్ అని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్క్రైబ్ డీటెయిల్స్ కావాలంటే మీరు ఇక్కడ గైడ్ లైన్స్ లో చూసుకోవచ్చు. తర్వాత మీరేమన్నా ఆర్ యూ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ కవర్డ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ సెక్షన్ 2 ఇది ఉందా అని చెప్పి ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఇది ఓపెన్ ఉంటుంది. ఓకే, ఎస్ అయితే మాత్రం డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు డీటెయిల్స్ అన్ని గ్రే కలర్ లో ఉంటే మాత్రం అది మనం ఫిల్ చేయడానికి ఓపెన్ అవ్వదు, అవసరం లేదు. వైట్ కలర్ లో ఉంటే మాత్రం అది ఓపెన్ అవుతుంది అని. తర్వాత నెక్స్ట్ రిలీజియన్, విచ్ రిలీజియన్ యూ బిలాంగ్, మీ రిలీజియన్ ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీరేమో ఆర్ యూ రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ కింద ఉన్నారా అనేది అడుగుతుంది. రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ ఏమైనా ఉన్నారా, ఇంక్లూడింగ్ ఈసీఓస్ కానీ ఎస్ఎస్సీఓస్ కానీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. తర్వాత పీరియడ్ ఆఫ్ సర్వీస్ పెట్టాలి ఎస్ పెట్టిన వాళ్ళు. ఓకే, ఎన్నాళ్ళు సర్వీస్ చేశారు అనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. మంత్స్ లో ఎన్ని మంత్స్ అనేది మంత్స్ లో పెట్టాలి. ఇక్కడ మాక్సిమం 3 digits. అర్థమైందా? ఇది మెన్షన్ చేయండి. సరే, మీరేమన్నా ఎస్బీఐ పిఓ ఇంతకుముందు రాశారా అనేది ఇక్కడ అడుగుతుంది. ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ మీరు ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఈసారి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 2 అటెంప్ట్స్ పెంచారు. ఓబీసీ వాళ్ళు ఇంతకుముందు 5 ఉంటే ఇప్పుడు 7 దాకా అటెంప్ట్స్ ఇచ్చుకోవచ్చు. అదే జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ వాళ్ళకి 7 ఉంటే 9 దాకా ఇచ్చుకోవచ్చు. జనరల్ క్యాండిడేట్స్ ఇంతకుముందు 5 ఉంది, ఇప్పుడు 7 దాకా ఇచ్చుకోవచ్చు. మీకు అటెంప్ట్ ఇవ్వటం అంటే, ఛాన్స్ ఇవ్వటం అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయటం. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రాస్తే ఛాన్స్ ఇచ్చినట్టు కాదు. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయటం అనేది ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తే ఎన్నిసార్లు రాశారు అన్ని అటెంప్ట్స్ అయితే, ఏం లేకపోతే 0 అని పెట్టండి మీరు అక్కడ. ఓకే, సో మీరేమన్నా డిఫాల్టర్ అయి ఉన్నారా, సివిల్ స్కోర్ ఏమైనా తగ్గుందా, ఏదైనా క్రెడిట్ లోన్స్ పే చేయడం కానీ ఈఎంఐస్ కట్టడం కానీ అక్కడ ఏమైనా డిఫాల్టర్ అయి ఉన్నారా, ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని మెన్షన్ చేయండి. ఇది ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ రెడ్ మార్క్ లో ఉంది పెట్టాల్సిందే. ఎక్స్పీరియన్స్ నంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా అటెంప్ట్స్ కూడా రెడ్ మార్క్ లో ఉంది పెట్టాల్సింది. తర్వాత డూ హ్యావ్ అడ్వర్స్ రిపోర్ట్ రిగార్డింగ్ క్యారెక్టర్ ఇన్సిడెంట్, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, మీ క్యారెక్టర్స్ కానీ యాంటిసిడెంట్స్ కానీ ఉన్నాయా అన్న దాని మీద మోరల్ టర్పిట్యూడ్ ఏమైనా ఉందా అనేది అడుగుతుంది. అంటే మీ మీద ఏమన్నా నెగిటివ్ ఇది ఉందా, రిపోర్ట్లు ఉన్నాయా, పోలీస్ కేసులు ఉన్నాయా అనేది ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. తర్వాత మీరు ఏమైనా ఎస్బీఐ ఎంప్లాయీ క్లరికల్ క్యాడర్లు ఇంతకుముందు చేస్తున్నారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. లేకపోతే పిఓ ఆఫీసర్ క్యాడర్ లో పనిచేస్తున్నారా ఇప్పుడు, ఓకే నో. తర్వాత ఎక్స్ ఎంప్లాయీ మీరు, ఓకే క్లరికల్ క్యాడర్ ఇంతకుముందు చేస్తున్నారా,
ఎస్ అయితే ఎస్, నో అయితే నో. లేకపోతే ఆఫీసర్గా ఇంతకుముందు ఎక్స్ ఎంప్లాయా అదేనా పెట్టండి. ఇందులో ఏదైనా ఉందేమో, ఏది ఉంటే అది పెట్టండి. ఓకే, సో ఇవి మీరు నో పెట్టుకోండి, ఉన్నవాళ్ళు ఎస్ అని పెట్టండి. తర్వాత మీరు పాన్ నంబర్ అనేది మీరు మెన్షన్ చేయండి. అది కంపల్సరీ ఏం కాదు. ఓకే, బట్ నేషనాలిటీ ఇండియన్ ఆల్రెడీ మనం పెట్టాము కంపల్సరీ. సో ఇక్కడ పాన్ నెంబర్ అనేది లేదు. సో ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఎక్కడ ఇద్దాం అనుకున్నారో ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. ముందు స్టేట్, ఇది దేనికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తెలంగాణ స్టేట్ సెంటర్ సెలెక్ట్ చేయగానే స్టేట్ కోడ్ వచ్చింది. తర్వాత సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ 4 సెంటర్స్ ఉన్నాయి. ఆ 4 సెంటర్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ సెలెక్ట్ చేసుకోండి దాన్ని బట్టి ఆ సెంటర్ ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మెయిన్స్ ఎక్కడ రాద్దాం అనుకుంటారు. మీరు ప్రిలిమ్స్ ఒక చోట, మెయిన్స్ ఒక చోట కూడా రాసుకోవచ్చు. మీరు ఎక్కడైనా రాసుకున్నా అభ్యంతరం ఏం లేదు. సో దాని గురించి వచ్చిన ప్రాబ్లం లేదు, మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు. సో మళ్ళీ తెలంగాణని పెట్టాను. సెంటర్ తెలంగాణ అయితే మాత్రం హైదరాబాద్, ఖమ్మం 2 ప్లేసెస్ లో మీరు మెయిన్స్ రాసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఐడి ప్రూఫ్ ఏది తీసుకెళ్తున్నారు, ఇది ఇంపార్టెంట్. ఓకే, మీరు తీసుకెళ్లే ఐడి ప్రూఫ్ లో ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ లో మీరు మెన్షన్ చేసిన మీ నేము, ఐడి ప్రూఫ్ లో మీ నేము ఒకేలాగా ఉండాలి. ఓకే, ఒకేలాగా ఉండేలా చూసుకోండి. మీరేం తీసుకెళ్తున్నారో చెప్పండి. మీ ఐడి ప్రూఫ్ ఏమేమి తీసుకెళ్ళొచ్చు అంటే మీరు పాస్పోర్టు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు, బ్యాంక్ పాస్బుక్ విత్ డ్యూలీ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్, ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ ఇన్ ద అఫీషియల్ లెటర్ హెడ్. ఇవన్నిట్లో ఏదైనా మీరు తీసుకెళ్లొచ్చు. నేను ఆధార్ కార్డ్ అని పెడుతున్నాను. ఐడి ప్రూఫ్ నంబర్ ఇక్కడ తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. ఆధార్ కార్డ్ అంటే 12 డిజిట్స్. నేను ఒరిజినల్ దేని పెట్టట్లేదు కాబట్టి నేను జస్ట్ ఒక 12 డిజిట్ నంబర్ ఒకటి ఎంటర్ చేశాను అంతే. తర్వాత మీరు ఈ నోటిఫికేషన్ గురించి ఎక్కడ తెలుసుకున్నారనేది ఇంపార్టెంట్. కొత్తగా మెన్షన్ చేసింది ఇక్కడ. ఎలా తెలిసింది మీకు నోటిఫికేషన్? SBI PO నోటిఫికేషన్ వచ్చింది. ఎట్లా వచ్చింది? న్యూస్ పేపర్ చూసారా, సోషల్ మీడియాలో చూసారా, SBI కెరియర్ వెబ్సైట్ చూసారా, లేదా SBI టీమ్ ఏమైనా విజిట్ చేశారా, మీకు ప్రమోషన్ వీడియో వచ్చింది అని చెప్పారా, ఏదైనా స్కూల్స్ కాలేజెస్కి వచ్చినప్పుడు జాబ్ పోర్టల్ చూసారా, ఇంకేదైనా ఉందా, ఇది మెన్షన్ చేస్తారు. నేను సోషల్ మీడియా అని చెప్పి చూసాను. మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. మీరు ఎక్కడ చూస్తే అది మెన్షన్ చేయండి. చూస్తే సోషల్ మీడియాలో లింక్డ్ఇన్ లో చూసారా, పింట్రెస్ట్ లో చూసారా, లేకపోతే ఎక్సా, ఎస్ట్వెల్, ట్విట్టర్, లేకపోతే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసారు అది మెన్షన్ చేయండి. మీరు చూసింది అంటే వాళ్ళకి యూసేజ్ ఉంటుంది. ఎంతమంది దేని ద్వారా చూస్తున్నారో చూస్తే SBIకి దాని తర్వాత దాని నుంచి ఎక్కువ మెంబర్కి రీచ్ అయ్యేలా చూసుకో. వాళ్ళకు కూడా తెలియాలి ఎక్కువ మంది దేని ద్వారా చూస్తున్నారని తెలవడం కోసం ఇది SBI కోసం వెళ్ళిపెట్టింది అనమాట. ఓకే, దాని తర్వాత పర్సనల్ డీటెయిల్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎప్పటిదాకా April 1, 2026 దాకా మీకు కంప్లీటెడ్ ఇయర్స్ ఉంటుంది. అప్పటికి మీకు ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది, ఏజ్ ఎంత అనేది కరెక్ట్ పెట్టండి. సో మీ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఇది నేను ఒరిజినల్ పెట్టట్లేదు కాబట్టి నేను ఇందులో తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అని అడుగుతుంది. సో ఒరిజినల్ నేను పెట్టట్లేదు, నేను ఏదో పెట్టేస్తున్నాను. చెప్పండి. ప్లీజ్ నోట్ దట్ వెన్ యూ చేంజ్ ద ఇయర్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద రెలవెంట్ ఇయర్స్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ విల్ హ్యావ్ టు బి రివీల్డ్ అండ్ సేవ్డ్ అగైన్. మీరు ఇక్కడ పెట్టిన దాన్ని బట్టే మీ క్వాలిఫికేషన్ అనేది మారుతుంది. మీకు ఇయర్ కంటే ముందే క్వాలిఫికేషన్ అయిపోయేలా ఉండకూడదు కదా. సో అందుకని డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఇందులో మెన్షన్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను పెట్టిన దాన్ని బట్టి 22 years 3 months 1 day అని ఉంది. ఓకే, సో అది ఇంకా వెనకాలకి వెళ్తే మీది ఎంత ఏజ్ ఉందో అంత ఏజ్ ప్రకారం వస్తుంది అది. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత జెండర్, ఈ జెండర్ అనేది ఇంపార్టెంట్. సో మీరు చెప్పే డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలని మళ్ళీ అడుగుతుంది, ఇక్కడ చెప్తుంది. సో జెండర్ ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీకు ఏమైనా ట్విన్ బ్రదర్ కానీ ట్విన్ సిస్టర్ కానీ ఉన్నారా ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎస్ అని పెడితే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి, వాళ్ళ జెండర్ ఏంటి చెప్పాలి, వాళ్ళ నేమ్ చెప్పాలి. తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్, ఓకే, మ్యారీడా అన్మ్యారీడా ఇవన్నీ కూడా పెట్టండి. నేను ఫేక్ పెడుతున్నాను కాబట్టి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ పెట్టట్లేదు కాబట్టి ఈవెన్ దో ఐఎమ్ మ్యారీడ్ ఐఎమ్ అన్మ్యారీడ్ అని పెడుతున్నాను. ఓకే, తర్వాత మీ ఫాదర్స్ ఫస్ట్ నేమ్ రాసేయండి. ఇక్కడ మీ ఫాదర్స్ ఫస్ట్ నేమ్ రాయాలి, ఫాదర్స్ మిడిల్ నేమ్, ఫాదర్స్ లాస్ట్ నేమ్. ఇది కంపల్సరీ కాబట్టి నేను ఈ మెన్షన్ చేస్తున్నాను కంపల్సరీ. లాస్ట్ నేమ్ అనేది ఫాదర్స్ లాస్ట్ నేమ్, ఫాదర్స్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే లాస్ట్ నేమ్, ఇది పెట్టేసేయండి. తర్వాత మదర్స్ మిడిల్ నేమ్, తర్వాత మదర్స్ మిడిల్ నేమ్, మదర్స్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అంటే మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, ఇవన్నీ మెన్షన్ చేయండి. తర్వాత మ్యారీడ్ అయిన క్యాండిడేట్స్ స్పౌస్ ఫస్ట్ నేమ్ డీటెయిల్స్ కూడా ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, అడ్రస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో నేను ఇక్కడ అడ్రస్ పెడుతున్నాను, అమీర్పేట బ్రాంచ్
నేను ఇచ్చాను కాబట్టి అమీర్పేట్ బ్రాంచ్ అడ్రస్ పెడుతున్నాను. రేమత్ కాంప్లెక్స్, అమీర్పేట్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్ అని పెడుతున్నాను. డిస్టిక్ హైదరాబాద్. ఓకే రైట్, ఇది ఒకటి మెన్షన్ చేసాం మనం. దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్, ఇదేమో కరెస్పాండెన్స్ అడ్రస్. ఒకవేళ మీరు ప్రెసెంట్ ఉంటుంది కరెస్పాండెన్స్ గా ఇచ్చి మీ పర్మనెంట్ ఇంకోటి ఉంటే ఆ పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడ సపరేట్ రాసేయండి. ఒకవేళ సేమ్ రెండు సేమ్ ఉంటే టిక్ పెట్టేసి అక్కడ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, తర్వాత మీరు పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండెంట్ అడ్రస్ వేరువేరుగా ఉంటే మీరు కట్టేటువంటి ఫీజులో జిఎస్టీ ఏ స్టేట్ కి పోవాలి, ఒక రెండు వేరు స్టేట్లు ఉంటే ఎక్కడికి పోవాలి అని తెలవడం కోసం అడుగుతున్నాడు. ఏ స్టేట్ కి పోవాలో మీ విషయంలోనే పోతుందని అది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో స్టేట్ జిఎస్టీ ఇన్వాయిసింగ్ తెలంగాణలో వస్తుంది, ఇక్కడ పెట్టాను కాబట్టి. సో ఇక్కడ మనకు నేను కట్టాల్సిన ఫీజు 750 రూపీస్, అన్రిజర్వ్డ్ అని పెట్టాను కాబట్టి 750. ఇప్పుడు ఏం చేస్తాం మనం, వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అంటే మనం ఏమన్నా తప్పులు చేసామా, అన్ని కరెక్ట్ గానే ఫిల్ చేసామా అని చెక్ చేసుకోండి. వ్యాలిడేట్, ఇక్కడ 1 or more ఎర్రర్స్ ఫౌండ్ ఇన్ పేజ్, ఏదో మనం సరిగా ఫిల్ చేయలేదు, అదేంటి ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, సో లాస్ట్ నేమ్ అనేది ఇన్వాలిడ్ గా ఉంది అని వచ్చింది. ఇక్కడ మిడిల్ నేమ్ వచ్చింది కాబట్టి తీసేస్తున్నాను. రైట్, లాస్ట్ నేమ్ మెన్షన్ చేశాను. రైట్, సో అక్కడ ఉంది మనకు కనిపిస్తుంది. ఇంకేమైనా ఉన్నాయో పైన చెక్ చేసుకుందాం. ఇంకెక్కడ మనకు రెడ్ మార్కులు లేవు, ఒకసారి చెక్ చేసుకోండి. పైన మొత్తం చెక్క లేదు కదా, ఒకసారి మళ్ళీ ఒకసారి వ్యాలిడేట్ చేసుకుందాం. ఇంకేమైనా పొరపాట్లు ఉందా, వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, ఎస్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అంటే అన్ని కరెక్ట్ గానే ఫిల్ చేసాం. ఓకే, దీని తర్వాత ఏం చేసాం, సేవ్ అండ్ నెక్స్ట్. సేవ్ చేసుకొని నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. నెక్స్ట్ పేజ్లో ఏముంది అంటే ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ గ్రాడ్యుయేషనా లేకపోతే ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ చేశారా లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి. ఒకవేళ గ్రాడ్యుయేషన్ అయితే ఏం చేశారు, ఎపిఎడా ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఈ చేసుకున్న వాళ్ళు సెప్టెంబర్ 30th వరకు. సో మీరు ఎగ్జామినేషన్ రాసి రిజల్ట్ వచ్చుంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ఫైనల్ ఇయర్ అపియర్డా పాస్ ఇక్కడ రాసేయండి. తర్వాత సెలెక్ట్, మీరు ఏ స్ట్రీమ్ లో ఉన్నారు, ఏ స్ట్రీమ్ లో ఉన్నారనేది మీరు చేసుకోండి. నేను ఏదో మెన్షన్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీ కాలేజ్ పేరు ఏదో ఒకటి కాలేజ్ పేరు ఇందులో మెన్షన్ చేయండి. తర్వాత ఆ కాలేజ్ ఎక్కడుంది అనేది ఇందులో మెన్షన్ చేయండి. తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారు, ఇంపార్టెంట్ అంటే ఎప్పుడు పాస్ అయ్యారు, దానికి మీకు సర్టిఫికేట్ లో ఉంటుంది చూడండి, ఎప్పుడు పాస్ అయ్యారు మీరు అనేది క్లియర్ గా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. నేను ఒక ఏదో డేట్స్ ఇస్తున్నాను, బట్ క్లియర్ గా మీరు మెన్షన్ చేస్తూ ఉండండి ఎప్పుడు పాస్ అయ్యారు మీరు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఇది డేట్, దాని మీద సర్టిఫికేట్ మీద ఉంటుంది పాస్ అయ్యింది. దాని తర్వాత మీకు ఎంత % మార్కులు వచ్చాయి అది మెన్షన్ చేయండి. అది ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా పాస్ మార్కులా ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇచ్చేసాం. సో గ్రాడ్యుయేషన్ పాస్డ్ సైన్స్ ఫ్యాకల్టీలో మనం చేసాము, కాలేజ్ నేము ఎక్కడుంది, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎంత %, ఏ క్లాస్, ఇవి మీరు మెన్షన్. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే మీరు అది కూడా మెన్షన్ చేసుకోవచ్చు ఏంటి అనేది, అదర్ అది ఉంటే కూడా మీకు. ఓకే, దాని తర్వాత రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది, ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ నేను అన్రిజర్వ్డ్ అని పెట్టాను కాబట్టి నాకు ఎటువంటి ఇది లేదు. సో ప్రీ రిక్రూట్మెంట్ కి ఎలిజిబిలిటీ లేదు. ఎస్సీ ఎస్టీసీ కి ఓబీసీస్ కి ఇట్లా మైనారిటీస్ కి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి సో దీనికి సంబంధించి మీరు డీటెయిల్స్ అని మెన్షన్ చేయండి. మీరు ఎస్సీఐ ఎస్టీఐ ఓబీసీఐ పీడబ్ల్యూబీడా, ఓకే, సో ఏదైతే అది మెన్షన్ చేయండి. తర్వాత ఎక్కడ మీరు తీసుకుందాం అనుకుంటున్నారు, ఓకే, ఏ సెంటర్ దగ్గర తీసుకుంటాం అనుకుంటున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఆ స్టేట్ కోడ్ వస్తుంది ఆటోమేటిక్ గా, అది కూడా మెన్షన్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత లాంగ్వేజెస్, మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఇక్కడ మెన్షన్, ఏ లాంగ్వేజ్ ఇచ్చినా అన్ని నిజాయితీగా పెట్టండి, అర్థమైందా? సో నేను ఇక్కడ నాకు వచ్చిన లాంగ్వేజ్ ఊరికే ఇట్లా పెడుతున్నాను. మీకు వచ్చిన లాంగ్వేజ్ రాకుండా మాత్రం పెట్టకండి, వస్తేనే పెట్టండి. మీకు ఇంగ్లీష్ వస్తుంది, చదవటం వచ్చు, ఇంగ్లీషు రాయటం వచ్చు, మాట్లాడటం వచ్చు, పెట్టండి. హిందీ మీకు చదవడం వస్తే పెట్టండి, రాకపోతే వదిలేయండి. రాయటం కూడా రాకపోతే వదిలేసేయండి. సో మాట్లాడటం వస్తే ఎస్ అని పెట్టండి, ఏది వస్తే అది. తర్వాత మీకు వచ్చే లాంగ్వేజ్ చదవటం, రాయటం, మాట్లాడటం, అది వచ్చిందనే పెట్టండి. ఇప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేసాం. ఇప్పుడు వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ ఎనర్ట్ చేసాం, వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, కరెక్ట్ గానే వెరిఫై అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ సేవ్ చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్తాం. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ లో ఒకసారి మనకి ఏమొచ్చిందో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అని వచ్చింది, కేర్ఫుల్ గా చూసుకోండి. ఇది మీరు ఎంటర్ చేసిన మొత్తం కూడా మీకు
వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్ గా నేను మెన్షన్ చేశారా లేదని కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి కేర్ఫుల్ గా బ్యాక్ చేసుకోండి, ఇదే ఉందా లేదా చూడండి. ఎస్పెషల్లీ మీ నేము, ఫాదర్ నేము, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవన్నీ చాలా కేర్ఫుల్ గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని నేను మెన్షన్ చేసిన అన్ని కూడా మనకి ఇక్కడ ప్రివ్యూలో వచ్చేసాయి, చెక్ చేసుకోండి ప్రివ్యూలో. ఓకే, వచ్చిన తర్వాత మనం ఎంత ఫీజు కట్టాలి, అందులో ఫీజు ఎంత, జిఎస్టీ ఎంత, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తారు. మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదర్ డీటెయిల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక్కడ I hereby declare that all the statements made in the application are true and complete అని చెప్పేసి మనం ఇక్కడ అగ్రీ చేస్తాం, ఇది కూడా కన్ఫర్మ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే మనం I confirm that my name as filled by me in the application form exactly matches with the name in my ID card. నేను చెప్పాను కదా, మీరు అప్లికేషన్ రాసిన పేరు అదే విధంగా ఐడి కార్డులో మీరు తీసుకెళ్లి ఐడి ప్రూఫ్ లో ఉన్నది ఒకటేలాగుంటే ఎస్ అని పెట్టండి. లేదు చేంజ్ ఉంది అప్లికేషన్ ఒకలాగా ఉంది, మీరు తీసుకెళ్లి ఐడి కార్డు ఒకలాగా ఉంది, దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ మై నేమ్ అండ్ ఐ విల్ బ్రింగ్ ఎ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఫర్ ద సేమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. చేంజ్ ఉంది అంటే ఆ చేంజ్ ఉన్నదాన్ని మీరు అక్కడ తీసుకొస్తాను దానికి దీనికి టిక్ పెట్టండి, చేంజ్ లేకపోతే ఇది యాడ్ చేసేయండి. ఇది అయిపోయిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఒకసారి మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక మీకు చేంజెస్ అనేది ఏది జరగదు. సో ఈ పేజ్ దాకా వచ్చిన తర్వాత మీరు ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి చేంజెస్ చేసుకోండి. చేంజెస్ ఏమి లేదనుకుంటేనే రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోండి, కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని. ఇలా ఒకసారి మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అంటే మాత్రం మళ్ళీ చేంజెస్ అనేది ఏది జరగవు. ఇక్కడ వరకు వచ్చాక వెనక్కి వెళ్ళిపోండి. మళ్ళీ సేవ్ చేసుకున్నారు కాబట్టి లాగౌట్ అయిపోయి మళ్ళీ ఎప్పుడైనా లాగిన్ అయిపోయానని మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనగానే పాపప్ వస్తుంది. ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రొసీడ్ ఫర్ డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ ప్రాసెస్. ఒకసారి ఇది అయిపోయింది అంటే నెక్స్ట్ మనకు జరిగేది ఏంటి, డాక్యుమెంట్ అప్లోడ్ ఉంటుంది, పేమెంట్ చేస్తాం. సో ఇదే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి అడుగుతుంది షూరా అని. ఎస్ అయితే ఎస్, లేదంటే క్యాన్సిల్ పెట్టండి. నేను ఎస్ అన్నాను. సో ఎస్ అంటే ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం. ఏంటిది, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఆల్రెడీ మనం స్కాన్ చేసి పెట్టుకున్న లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకుని చూసుకోండి. దాని తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసాను. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చిన తర్వాత సెక్యూరిటీ కోడ్, కేస్ సెన్సిటివ్, ఇది జాగ్రత్త చూసుకోండి. లెఫ్ట్ ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ హ్యాండ్ రిటర్న్ నేను పెట్టలేదు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చింది, హ్యాండ్ రిటర్న్ పెట్టలేదు. హ్యాండ్ రిటర్న్ మెన్షన్ చేయాలి మనం. ఓకే, హ్యాండ్ రిటర్న్ కూడా అక్కడ రాసింది 15th పేజీలో ఉంటే చూసుకోండి, స్కోర్ చేసుకోండి. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్. సో ఓకే నొక్కితే మాత్రం అయిపోతుంది, లేదంటే క్యాన్సిల్ చేసుకోండి. ఎస్, ఇప్పుడు నాది అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చా, పేమెంట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఒకసారి నేను పేమెంట్ చేసి నేను ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అని నేను ఎప్పుడైతే నేను సబ్మిట్ అని కొడతానో ఆటోమేటిక్ ఇది బిల్ డెస్క్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ పేమెంట్ గేట్వే ఓపెన్ అయితే అక్కడ మీరు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది యాక్చువల్ గా మీరు చేసినటువంటి ప్రాసెస్. ఎలా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్స్ చూసుకోండి, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లై చేసుకోవడానికి ఏమేమి దగ్గర పెట్టుకోవాలనేది జాగ్రత్తగా చూసుకోండి, ఏమేమి సైజులు ఉందనేది దీని నుంచి మీకు అయిపోతుంది. సో దిస్ ఇస్ హౌ అబౌట్ ఎట్లా అప్లై చేయాలనేది డీటెయిల్ వీడియో మీకు ప్రొవైడ్ చేశాను. సో జాగ్రత్తగా చూసి మీరు అప్లై చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. న్యూ బ్యాచెస్, ఆఫ్లైన్ ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో యూ కెన్ కాంటాక్ట్ అవర్ నంబర్, ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. బట్ బాగా ప్రిపేర్ అయ్యండి, సక్సెస్ తెచ్చుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.